దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వాక్యం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ చదవబడినటువంటి ఈ మాట దేవునితో మనకు సహవాసము, దేవునితో మనకు స్నేహము ఎలా కలుగుతుందో మనకి వాక్యంలో తెలియజేస్తూ ఉంది. స్నేహము అనేది బాల్యం నుండే మనం చూస్తూ ఉంటుంటామండి. చిన్నప్పటి నుండి కూడా అన్నిటికంటే ప్రాముఖ్యముగా, అన్నిటికంటే ఇష్టపడేదే స్నేహము. ఎందుకొరకంటే మంచి స్నేహితుడు ప్రేమ కలిగి ఉంటాడు. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం ఇస్తాడు. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకై ఏమైనా చేయగలడండి. మరి ఒక మాటగా మనం చెప్పాలంటే మంచి స్నేహితుల మధ్య ఎలాంటి దాపరికం ఉండదు. త్యాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమర్పణ ఉంటుంది. మనం మన అనుభవాలలో మనం గమనించినట్లయితే మనము ఎవరితో కూడా చెప్పుకున్నటువంటి విషయాలను, సంగతులను స్నేహితుల దగ్గర స్నేహితులతో మనము పంచుకుంటూ ఉంటామండి. అంటే స్నేహం అంటే అంత గొప్పది. స్నేహం అంటే అది స్నేహంలో ఎలాంటి భేదాలు ఉండవండి. నేను ధనవంతుడను, నేను గొప్పవాడను, నేను చిన్నవాడను అని చదువుకున్న వారిని, అధికారం కలిగిన వారిని అనేటువంటి స్నేహములో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అయితే ఈ వాక్యంలో మనం చదివినటువంటి వాక్యంలో సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నాకు స్నేహితులై ఉంటారు అని వాగ్దానం చేస్తుంటున్నాడండి. అయితే ఆయనకు స్నేహితులుగా మనం ఉండాలి అంటే మనం ఏమి చేయాలనో కూడా ఈ వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల అంటే ఆ యొక్క మనతో స్నేహముగా మంచి స్నేహితుడుగా, మన కోసం ఏమైనా చేసే స్నేహితుడుగా దేవుడు మనతో ఉండాలి అంటే ఆయన ఏమైతే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడో అది మనం చేయవలనండి. మన స్నేహితుడు, మనం ఇష్టపడే స్నేహితుడు, మనము ఏమడిగినా కానీ మన కొరకు మనము ఏమైనా చేస్తాం. వారు కూడా మన కొరకు ఏదైనా ఇవ్వటకు సిద్ధంగా ఉంటారండి. అదే రీతిగా ఇక్కడ దేవుడు మనతో మంచి స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే ఈ మంచి స్నేహితుడికి ఉన్నటువంటి షరతు ఆయనతో స్నేహితుడుగా ఉండాలి అంటే ఆయన ఒక షరతు మనకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఆయన ఆజ్ఞను మనము చేయాలండి. ఏమిటి ఆయన ఆజ్ఞ అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించుడి. ఇదండి దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఇచ్చే ఆజ్ఞలో ఎలాంటి కష్టతరమైనటువంటిది లేదు, కఠినతరమైనటువంటిది లేదు. లేకపోతే ఏదో మనం కష్టపడినది, సంపాదించినది మనము వాళ్ళకి ఇవ్వాలనేది కాదు. కానీ ఎలాగా ప్రేమించాలంట, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాంటి కపటము లేని నిస్వార్థమైన ప్రేమను మనము ఇంకొకరితో మనము పంచుకోవాలండి, మనము చేయాలి. అదే మనకు వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మనము యొక్క పరిశుద్ధ గ్రంథంలో మంచి స్నేహితుని గురించి మనం గమనించినట్లయితే దావీదు, యోనాతానండి. ఈ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఆయన రాజకుమారుడైనప్పటికీ కూడా, దావీదు గొర్రెలు కాసే కాపరైనప్పటికీ కూడా దావీదు యొక్క
భక్తి జీవితాన్ని, దావీదు యొక్క ప్రవర్తనను, దావీదు యొక్క నమ్మకత్వాన్ని, దావీదు యొక్క ప్రేమను యోనాతాను చూచి యోనాతాను దావీదుతో స్నేహం చేశాడండి. ఇరువురి మనసులు కలిసిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క యోనాతాను దావీదుకు సౌలు ద్వారా వచ్చిన ప్రతి అపాయము కీడు నుంచి కూడా సమాచారాన్ని యోనాతాను దావీదుకు తెలియపరుస్తూ దావీదును కాపాడుతూ వస్తాడు. ఎందుకంటే దావీదును యోనాతాను మంచి స్నేహితుడుగా ప్రేమిస్తున్నాడు కనుక, మంచి స్నేహితుడు కనుక తన స్నేహితుడిని కాపాడాలని, తన స్నేహితుడు రక్షించుకోవాలని, తన స్నేహితుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంటున్నాడు. అదే రీతిగా చూసినట్లయితే దావీదు కూడా యోనాతానుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలమండి. అంటే ఒక మంచి స్నేహితత్వంలో ఎలాంటి దాపరికాలు ఉండవు, ఎలాంటి కీడు చేయాలనేటువంటి చెడు తలంపులు రావండి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాటగా చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యంలో అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడినని ఉంటుందండి. గమనించండి ప్రేమన దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడినట్టుగా మనం చూస్తాం. దేవునితో అబ్రహాం ఎలా స్నేహితుడయ్యాడు, ఎలా దేవుడు అబ్రహాముతో స్నేహం చేయాలని ఇష్టపడ్డాడు అని గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముకైతే ఏమైతే ఆజ్ఞాపించాడో, ఇదిగో నీకు ఉన్నటువంటి ఏకైక కుమారుని ఆ మోరియా పర్వతం దగ్గర తీసుకుని వచ్చి నాకు బలివు అనగానే అబ్రహాము, ఏమి దేవా, నాకు ఇచ్చినది ఒకే ఒక కుమారుని కదా, ఈ కుమారుని కొరకే నా స్వదేశంలో విడిచాను, నా స్వజనులను విడిచాను, నా దేశాన్ని విడిచిపెట్టి, నా ప్రాంతాన్ని విడిచిపెట్టి, నా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ బిడ్డ కోసమే కదా నీ వెంబడి వచ్చింది. 25 సంవత్సరాలు ఈ బిడ్డ కోసమే కదా నేను ఎదురు చూసింది. ఇప్పుడు తిరిగి ఆ బిడ్డ నీకు బలి ఇవ్వమంటావే అని చెప్పి ఎదురు ప్రశ్న వేయలేదండి అబ్రహాము. వెంటనే దేవుడు ఏమైతే అబ్రహాముకు ఆజ్ఞాపించాడో, ఇదిగో ఆయన నా కుమారుని అడిగాడని చెప్పి ఆ కుమారుని ఇసాకును తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇస్సాకును బలిచ్చేదానికి సిద్ధపడ్డాడండి. చూడండి, ఈ యొక్క అబ్రహాముతో దేవుడు ఎందుకు స్నేహం చేయాలనుకున్నాడంటే, అబ్రహాము మంచి స్నేహితుడని దేవుడు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దేవుని కొరకు ఏమైనా ఇచ్చుటకు వెనుతిరగలేదండి. చివరికి తన కుమారుడు ఏకైక కుమారుని కూడా దేవునికి ఇచ్చుటకు వెనుతిరగలేదు. ఆ వెనకల దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు, దేవుని యొక్క మాటను గౌరవించాడు. దేవునికి ఏమైనా నేను ఇవ్వగలనని అబ్రహాము తీర్మానం తీసుకున్నాడండి. ఈరోజు మన జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మంచి స్నేహితుల కొరకు, లోక సంబంధమైన స్నేహితుల కొరకు ఏమైనా చేసి పెడతాము, ఎంత విలువైనదైనా కొన్ని ఇస్తాము, వారి కొరకు ఎంత దూరమైనా పోతుంటాము, వారు ఏం చెప్పినా కానీ మనం చేస్తుంటుంటామండి. అయితే ఈ భౌతికపరమైనటువంటి ఈ కొద్ది కాల స్నేహము కొరకే మనం అంత సమర్పణగా చేస్తే, శాశ్వత కాలము యుగ యుగాలు ఆయన మనకు మంచి స్నేహితుడుగా, మనము ఈహమందే కాదు పరమందు కూడా మనకు తోడుగా ఉండే మంచి స్నేహితుడు, మనతో ఉండి మన కష్టాలలో, మన బాధలలో, మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉంటూ ఒక మంచి స్నేహితుడుగా ప్రతి అవసరతలు తీరుస్తూ, నేను మీతో ఉంటాను, నా మంచి స్నేహితుడిగా మీరు నాకు ఉంటారు, నేను మీకు తోడుగా ఉంటే, నేను మీకు స్నేహితుడుగా ఉంటే మీకు ఏ కొదవ ఉండదు, ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు, నేను సమస్తము మీకు తోడుగా ఉంటాను, అయితే నేను చెప్పినట్టు మీరు చేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తుండగా, ఈరోజు మనము మన జీవితాల్లో దేవుని మాటకు ఎంత విలువ ఇస్తుంటున్నాము, దేవుని మాటకు ఎంత విధేయత చూపిస్తుంటున్నాము, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము ఆజ్ఞాపకంగా జీవిస్తుంటున్నామా? ఈరోజు ఒక మంచి స్నేహితుడుగా అనిపించుకోవాలంటే, దేవునితో ఒక సంబంధమైనటువంటి ఈ యొక్క లోకంలో ఉన్న సంబంధాల కంటే స్నేహబంధం అనేది చాలా గొప్పదండి. అలాంటి స్నేహబంధాన్ని పోల్చి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈరోజు నుండి నువ్వు నాకు మంచి స్నేహితుడుగా నువ్వు ఉండాలనుకుంటే నా మాట ప్రకారంగా జీవించు. ఏమిటి ఆయన మాట? ఒకరినొకరిని ప్రేమించమని. ఈరోజు మనమందరం కూడా ఇక మీదటి నుంచి మనం ఎవరితో విభేదాలు కానీ, ఎవరితో కూడా కొట్లాటలు కానీ, వేరే విధమైనటువంటి మనం ఎవరి మీద
కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించుకుంటూ, ఆయన ప్రేమామయుడు ఉన్నాడు కనుక, దేవునితో మన స్నేహం కలిగి ఉన్నాము కనుక, ఆయన మన పక్షాన ఉండి మనకు మంచి స్నేహితులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి, ప్రతి ఒక్కరితో సమాధానంతోనూ, ప్రతి ఒక్కరిని క్షమిస్తూ మనం ఈ లోకంలో జీవిద్దాం. అట్టి రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి ఆ యొక్క జీవం కలిగిన దేవుని యొక్క మంచి స్నేహితులుగా మనము మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.